లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే పరలోకాన్నే మనకిచ్చేంత ఇష్టంగా ప్రేమించాడు. అవునంటారా కాదంటారా? మనము చేసిన పాపముల కొరకు, మనము చేసిన దోషముల కొరకు ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. మరి దేవుడు ఎంతో ప్రేమిస్తే మరి ఒకనొక దేశంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు మరి తన వారసుడు లేదు. మరి ఆ రాజ్యం అంతా కూడా రాజు కోసం ఒక ప్రకటన చేయబడింది. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక రాజుగా ఎన్నుకోబడ్డానికి ఎవరైనా సరే అర్హులుగా ఈ రాజ్యంలో ప్రకటన చేస్తున్నారు. ఆ యొక్క ప్రకటన విన్నవారందరూ కూడా ఆ రాజ్యానికి రావాల్సింది, ఆ రాజ్యం యొక్క రాజుగారు చెప్తున్న ఆ ప్రకటన విని సమస్తము కూడా వినడానికి, ఆ యొక్క పోటీలో పాల్గొనడానికి రావాల్సిందిగా ప్రజలందరినీ కూడా తెలియజేశారు. మరి ఆ తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా రాజ్యానికి రావడం జరిగినప్పుడు మరి ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు రాజుగారు ఒక ప్రకటన చేశారు. అయ్యా, ఏమీ లేదు, ఈ రాజ్యానికి వారసుడు లేదు కదా, ఈ రాజ్యంలో ఈ కిరీటాన్ని మీకు ఒకరిని రాజుగా నియమించి ఈ కిరీటాన్ని మీకు పెట్టాలంటే మరి ఈ యొక్క నగరం, ఈ రాజ్యానికి 1 మైలు దూరంలో ఒక నగరం ఏర్పాటు చేయబడుతుంది. ఆ నగరంలో ఒక్కరోజు మాత్రమే సమస్తము కూడా దొరుకుతాయి. అంటే 1 మైలు దూరం అంటే మ్యాక్సిమం ఒక 20 అడుగులు అలా వేస్తే రాజ్యానికి చేరిపోవచ్చు. రాజుగారు అయితే ఒక షరతు చెప్తున్నారనమాట. ఆ రాజుగారు, ఈ రాజ్యానికి 1 మైలు దూరంలో ఒక నగరం ఏర్పాటు చేయబడుతుంది. ఆ నగరంలో మీకు కావాల్సినవన్నీ కూడా సమస్తము కూడా దొరుకుతాయని చెప్పి రాజుగారు చెప్పారు. ఆ యొక్క నగరంలో ఆ రోజంతా కూడా మీరు ఉండి దాని నుంచి ఎవరైతే మొదటిగా ఈ యొక్క రాజ్యానికి చేరుకుంటారో వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది అని చెప్పి రాజుగారు ప్రకటన చేశారు. ఏముంది, మైలు దూరమే కదా, ఒక 20 అడుగులు వేస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. రాజుగారు ఏర్పాటు చేసిన ఆ నగరానికి అందరూ కూడా వెళ్ళారు. ఆ నగరం ఎలా ఉందంటే డబ్బు, బంగారం, తమకు కావలసిన సమస్త సుఖాలు అన్నీ కూడా అనుభవించడానికి అందరికీ కూడా అనువైన ప్లేస్గా ఉంది. అక్కడ దొరకందంటే ఏమీ లేదు. డబ్బు, బంగారం, మధువు, మాంసం సమస్తము కూడా అక్కడ సుఖము, సంతోషము సమస్తము కూడా రత్నరాశులతో సహా సమస్త భోగాలు కూడా అక్కడ దొరుకుతూ ఉన్నాయి. అక్కడ దొరుకుతూ ఉంటే మరి ప్రజలందరూ కూడా వారికి వచ్చిన గురి గమ్యాన్ని, ఈ రాజ్యానికి రాజు కావాల్సిన గురి గమ్యాన్ని వారు మర్చిపోయి ఆ రాజ్యంలో వారు ఆ సుఖ సంతోషాల్లో ఇంకొంచెం సేపు నేను ఈ బంగారంతో గడుపుతాను, ఇంకొంచెం సేపు ఈ డబ్బుతో గడుపుతాను, ఇంకొంచెం సేపు నేను యొక్క సుఖంతో గడుపుతానని చెప్పి వారందరూ కూడా అక్కడ ఉన్న రత్నరాశులకి, ఆ సుఖ భోగాలకి కూడా ఆ యొక్క సుఖ భోగాలకు దాసులైపోయి ఆ రాజ్యంలోనే ఉండిపోయి రాజుగారు చెప్పిన సమయానికి ఆ రాజ్యాన్ని చేరుకోలేకపోయారు, ఆ కిరీటాన్ని పొందుకున్నారు. మనము కూడా ఈ యొక్క లోకంలో ఎలా ఉన్నామనేది మనం ఒక్కసారి మనలో మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనము ఈ లోకంలో భర్త, భార్య, బిడ్డలు, కుటుంబము, ఈ యొక్క లోకము, స్నేహము, బంధాలు, ఈ యొక్క మనకున్న సమస్తము కూడా ఒకనొక దినాన మనకి ఇవన్నీ కూడా వ్యర్థమే. మనకున్న గురి గమ్యం ఏమిటి? నీ భార్య, నీ భర్త, నీ బిడ్డల, లేదా నీ కుటుంబమా, నీకున్న డబ్బా, నీకున్న సమస్తమా? నువ్వు దేని గురి? అసలు దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు? దేవుడు ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు? మనకంటూ ఒక గురి ఉంది. ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మన కొరకు, మన పాపముల కొరకు, నా దోషముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి ప్రియ కుమారుడుగా దేవుడు మనకి తన ప్రియ కుమారుని ఇచ్చినప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం అంటూ మనకున్న గురి గమ్యాన్ని ఒక్కసారి నీకున్న వాటన్నిటిని కూడా దేవుని కోసం వదిలిపెట్టినప్పుడు దేవుడు నేను అంత ఘనపరుస్తాడు. మరి నేను ఒకనొక దినమున మరి నేను ఇలాగే హోటల్లో వర్క్ చేస్తున్నప్పుడు మరి దేవుని మహాకృపను బట్టి హోటల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎంతో కష్టపడుతున్నాం, కానీ ఫలితం లేదు. ఎంత శ్రమ పడుతున్నా కూడా హోటల్లో ఎంత ప్రయాసపడుతున్నా లేదు. ఒక సిచ్యువేషన్ నేను సీసీలో చూశాను. అది చూసినప్పుడు నా హృదయం అంతా ద్రవించుకుపోయింది. ఆ ద్రవించుకుపోయినప్పుడు వెంటనే ఎందుకునైనా నాకు ఈ జీవితం, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది కదా అని చెప్పి అప్పటికే మా విజయక్క December 1 to 5 మీటింగ్స్ ఉన్నాయి కదా, ఆ మీటింగ్స్కి రామ్మా అని ఫోన్ చేసింది. నేను రానలేక హోటల్లో బిజీగా ఉన్నాను కదా అన్నాను. అంటే ఈలోపు ఈ సిచ్యువేషన్ బాధపడే సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ బట్టి నేను ఇంకా మీటింగ్స్
హోటల్లోంచి అలా వచ్చేసి ఇంట్లో కూర్చొని అక్క మీటింగ్స్ రమ్మనలేదు కదా, లైవ్లో చూద్దామని చెప్పి అప్పుడే ఆ యొక్క బాధతో ఇంట్లోంచి వెళ్ళిపోదామనే బాధతో ఆ లైవ్ చూస్తున్నాను. మా విశాఖ సాక్ష్యం చెప్తుంది, మా చెల్లి క్రిస్టియన్ వ్యక్తిని చేసుకోవడం వల్ల నేను నా భర్త రాహులైన వ్యసనం నుంచి నా భర్త మారి నా కుటుంబాన్ని ఎంతగానో చక్కగా చూసుకుంటున్నాడు. మరి ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మా చెల్లి భర్త అని చెప్పి ఆ మాట చెప్పగానే అప్పటి వరకు నేను అసలు నాకు ఈ బ్రతికే వద్దు, నేను చనిపోదాం అనుకున్నాను నిజం చెప్పాలంటే. అప్పుడు ఒక నిశ్చయత అనేది వచ్చింది. అప్పుడు నా యొక్క దేవుడు నాతో మాట్లాడుతున్న వాగ్దానం యెషయా 50 ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దప్పికొనిన వారులారా రండి అని చెప్పి. అది ఏంటంటే మరి నేను వ్యాపారంలో నా యొక్క కుటుంబంలో పడిపోతున్నానే కానీ దేవుని పరిచర్య అనేది నేను చేయకుండా ఉన్నానని దేవుడు నాలో ఉన్న పాపాన్ని తెలియజేసి యెషయా 50 ద్వారా నాతో మాట్లాడి దేవుని పరిచర్యకు నన్ను ఏర్పాటు చేసుకొని దేవుని వాగ్దానం ద్వారా ఈరోజు నా సాక్ష్యాన్ని అనేకుల ఎదుట చెప్పుటకు మరి దేవుడు నాకు ఎంతగానో ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాను నమ్ముతున్నాను. మరి దేవుడు ఏం చెప్తాడంటే మన యొక్క పరిస్థితి మంచం అంటే సుఖము, కొంచెము అంటే వ్యాపారము, మనకున్న పరిస్థితులు, వీటిలో కదా మనం బ్రతకాల్సింది. మనకున్న గురి గమ్యం ఏమిటి? పరలోక రాజ్యం. దేవుడు మన కొరకు కదా, మనం చేసిన దోషముల కొరకు కదా, ఆయన మన యొక్క పాపముల కొరకు కదా చనిపోయినది. మరి నేను ఘోర పాపిగా ఉండగా నాకు తెలియని పాపపు స్థితిని నాకు దేవుడు తెలియజేసి ఈరోజు పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా బ్రతికే కృపని దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి నా యొక్క స్థితిని ఒక చిన్న మచ్చ పడితేనే ఒక క్లాత్ని కానీ దేన్నైనా అంగీకరించం. అవునంటారా కాదంటారా? మరి నా భర్త గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపించింది. నన్ను అంగీకరించి నన్ను నా కుటుంబాన్ని ఎంత శ్రేష్టంగా ప్రేమిస్తుంది నా భర్తకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నా భర్తని, బిడ్డని, కుటుంబాన్ని అందరినీ కూడా దేవుడు కాపాడాలని మీరు ప్రార్థించండి. మరి దేవుని పరిచయంలో సాగాలన్నది నా ఆశయం. మరి ఇక్కడికి వచ్చే కొన్ని పరిస్థితులను బట్టి నేను సాక్ష్యం వరకే చెప్తాను. రాబోయే రోజుల్లో దేవుని పరిచయం చేయాలన్నది నా ఆశ. మరి యెషయా 50 ద్వారా దేవుడు మాట్లాడిన వాగ్దానం నాకు అది. మరి దేవుని కృపలో మన గురి గమ్యాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.